నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాష్ట్రంలో ఉద్యోగులకు 3వ తేదీలోపు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులు హెల్త్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్తే పురుగుల్లా చూస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలు తమ సమస్యలపై రోడ్లపైకొస్తే వాలంటీర్లతో బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్స్ ని తెరిపిస్తున్నారు. రేపో మాపో మున్సిపల్ శానిటరీ వర్కర్స్ కూడా రోడ్లపైకొస్తారన్నారు. రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన వెళ్ళిన ప్రతి మీటింగులోనూ ప్రతి సెంటర్లోనూ ఎవరైనా వచ్చి అన్న నాకు ఇది కావాలంటే చేసేద్దాం తమ్ముడు, మన అధికారంలోకి వస్తున్నాము, మేము చేసేద్దాం. సో ఈయన ఇచ్చిన హామీలు ఇవాళ ఎంత కల్లబొల్లి మాటలంటే, ఉద్యోగస్తుల విషయంలో ఈయన ఇచ్చిన హామీలన్నీ కనుక ఇవాళ ఆయనకు ఒకసారి గుర్తు చేస్తే ఒకటి కూడా చేయలేదు ఆయన. సిపిఎస్ రద్దు చేస్తాడు, చేయలేమని చెప్పాడు, అది అయిపోయింది. రివర్స్ పిఆర్సి అంటే 27% ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మేము అంత ఇవ్వలేము, ప్రభుత్వ ఖజానా ఇబ్బంది పడుతుందని చెప్పి 23% ఇచ్చి అందరికీ జీతాలు పెన్షన్లు తగ్గించిన పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కరోనా తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ఈ 13 లక్షల మందికి 1వ తారీఖు, 2, 3 ఈ 3 తారీఖుల్లో మొత్తం అందరికి జీతాలు ఇచ్చామని చెప్పుకున్న నెల లేదు.